హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఏపీ హైకోర్టు 2025 జాబ్స్ ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు జనరల్ ఇంగ్లీష్ మనం ప్రిపేర్ అవుదామండి. ఇందులో ప్రొనౌన్ అనేటటువంటి టాపిక్ గురించి ఈ క్లాసులో మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం. ఇది జాగ్రత్తగా కనుక మీరు వింటే మీకు మంచి మార్కులు వస్తాయండి. ప్రొనౌన్ని మనం తెలుగులో సర్వనామము అంటారండి. సర్వనామము అంటారు. దీని గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ ఓరియంటెడ్లో మీకు ఎలా మార్క్స్ పొందాలి అనేది మీకు అర్థమవుతుందండి. ఇక జనరల్ ఇంగ్లీష్లో కనుక చూస్తే ఇది 3వ పేపరు. మన జయదేవ్ అకాడమీ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీ అందరికీ మనం ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలో మీకైతే 10 రకాల ఉద్యోగాలకి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కేవలం 499 రూపాయలకి అందుబాటులో ఉన్నాయండి. దాంతోపాటుగా 300 రూపాయల విలువైనటువంటి ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు అన్ని ముఖ్య అంశాలు ఇప్పటివరకు ఇందులో మీకోసం అయితే పొందుపరిచి ఉన్నాయి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి మార్కు ఉద్యోగంలో మీకు ఉపయోగపడుతుంది. ఇక ఆన్లైన్ క్లాసెస్ అయితే చాలామంది ఎలా అండి ఎప్పుడు జాయిన్ అవ్వాలంటున్నారండి. కాకపోతే ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు మరోసారి చెప్తున్నాను. ఇవన్నీ రికార్డ్ చేసి మీకు 24 అవర్స్ అందుబాటులో ఉంటుంది. మీరు ప్రైవేట్ ఉద్యోగాలు కనుక చేస్తే మీరు ఎప్పుడైనా మన ఛానల్ని సంవత్సరం పాటు ఈ యొక్క క్లాసెస్ చూసుకోవచ్చు. దానికోసం మీరు జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అందులో ఈ యొక్క 499 రూపాయలతో ఆన్లైన్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నవండి. మీకు ఎలా జాయిన్ అవ్వాలో నేను ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. మొట్టమొదటిసారిగా మనం సిలబస్ చూసుకున్నట్టయితే జనరల్ ఇంగ్లీష్లో 1 వర్డ్ సబ్స్టిట్యూషను, సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, స్పాటింగ్ ది ఎర్రర్, గ్రామర్ భాగంలో వచ్చేసరికి నిన్నటి క్లాసులో నౌన్ కంప్లీట్ చేసాము. ఈ క్లాసులో వచ్చేసరికి ప్రొనౌన్ సర్వనామము అనేది కంప్లీట్ చేద్దాం. చూడండి, సర్వనామము ఈ క్లాసులో మనం ఇది కంప్లీట్ చేద్దామండి. ఇక మనం ప్రొనౌన్ అంటే ఏంటి, డెఫినేషను, దానికి సంబంధించినటువంటి చిన్న ఎక్స్ప్లెనేషన్ చేసుకొని మనం ఎక్సర్సైజ్ చేద్దాం. చూడండి. ప్రొనౌన్. ఏ ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ నౌన్. అంటే నామవాచకముని ప్లేసులో ప్రొనౌన్ సర్వనామంని ఉపయోగిస్తాము. ఎందుకంటే టు అవాయిడ్ రిపిటేషన్ అండ్ మేక్ సెంటెన్సెస్ స్మూతర్. అంటే ఒక పేరు అనేది వెంటనే వచ్చేటప్పుడు ఆ పేరుని పలుమార్లు ఉపయోగించకుండా మనం హీ అనో షీ అనో మనం ఉపయోగిస్తూ ఉంటాం సెంటెన్స్లు. వీటిని ప్రొనౌన్ అంటారని మనకు తెలుసండి. ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. చూడండి. ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ టేక్స్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఏ సెంటెన్స్. మనం చెప్పుకున్నది కూడా అదే అండి. ప్రొనౌన్ అనేది ఈజ్ ఎ వర్డ్ దట్ టేక్స్ ద ప్లేస్ ఆఫ్ నౌన్ ఇన్ ఏ సెంటెన్స్. ప్రతి వాక్యంలోనూ నామవాచకంని రీప్లేస్ చేసేదే ప్రొనౌన్ అనేది ఇక్కడ డెఫినేషన్. ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, దే, మీ, హిమ్, హర్, అజ్, దెమ్, మై, యువర్, హిజ్, హర్, ఇట్స్, అవర్, దేర్, హూ, విచ్, దట్, ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే ఇవన్నీ ప్రొనౌన్ అనే మీకు అర్థమవుతుంది. ప్రతినిత్యం మనము యూజ్ చేస్తూనే ఉంటాము. కాకపోతే మనం ఎగ్జామ్లో వచ్చినప్పుడు మాత్రమే వీటి గురించి పర్ఫెక్ట్గా ఆలోచన అనేది చేస్తాం. కాబట్టి వీటిని జాగ్రత్తగా మనం చూసినట్లయితే మంచి మార్కులు మనం పొందవచ్చు. ఎగ్జాంపుల్స్ ఇన్ సెంటెన్సెస్. చూడండి. ఎగ్జాంపుల్ చూడండి. వితౌట్ ప్రొనౌన్ లేకుండా సెంటెన్స్ ఎలా ఉంటుంది చూడండి. జాన్ ఈజ్ ఏ టీచర్. జాన్ టీచర్స్ మ్యాథ్స్. అంటే ఇక్కడ చూడండి 2 సార్లు నామవాచకం అనేది వచ్చింది, నౌన్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ విత్ ప్రొనౌన్ కానీ చేస్తే ఆ సెంటెన్స్ అనేది స్మూత్గా ఆడిబుల్గా వినటానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రొనౌన్ని ఉపయోగిస్తారు. జాన్ ఈజ్ ఏ టీచర్, హీ టీచర్స్ మ్యాథ్. అంటే జాన్ అనేవారు ఒక ఉపాధ్యాయుడు, అతడు ఆ మ్యాథమెటిక్స్ని బోధిస్తాడు. అంటే హీ అనేది ఇక్కడ వాడని చూసారా, ఇదే ప్రొనౌన్ అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన 2-3 మార్కులు అనేవి ఇస్తారు. కాబట్టి వాడిని జాగ్రత్తగా మనం గెయిన్ చేసుకుంటే మనకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అది మన యొక్క ప్రధాన ఉద్దేశము. చూడండి, కొన్ని ఎక్సర్సైజులు మీకోసం అయితే ఇక్కడ తీసుకొచ్చాను. ప్రొనౌన్ ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజ్ 1, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్
పర్సనల్ ప్రొనౌన్స్. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ని ఇక్కడ చూద్దాం చూడండి. ఇక్కడ డాష్ యామ్ గోయింగ్ టు ద మార్కెట్, మీకు తెలుసు ఇక్కడ ఐ యామ్ అనేది ప్రొనౌన్ అనమాట. అలాగే జాన్ ఈజ్ మై బ్రదర్, డాష్ ఈజ్ వెరీ స్మార్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు. జాన్ ఈజ్ మై బ్రదర్, ఈజ్ ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఈజ్ వెరీ స్మార్ట్. ఇక్కడ ఏం పెట్టవచ్చండి, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా హీ పెట్టవచ్చు అనమాట. హీ ఈజ్ వెరీ స్మార్ట్. నెక్స్ట్ మై సిస్టర్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు అవుట్, డూ యూ వాంట్ టు కమ్ విత్ డాష్, ఇక్కడ ఏం ప్రొనౌన్ పెట్టవచ్చండి, అజ్, యుఎస్ అజ్ అని పెడతాం, విత్ అజ్, మాతో పాటు వస్తారా, మేము బయటకు వెళ్తున్నాను. వేర్ ఈజ్ సుశాన్, హ్యావ్ యూ సీన్, ఇక్కడ ఏం పెట్టవచ్చు, ఫీమేల్ కాబట్టి హర్, హెచ్ఈఆర్ హర్ అని ప్రొనౌన్ పెట్టవచ్చు. నెక్స్ట్ ద డాగ్ ఈజ్ బార్కింగ్, ఐ థింక్ డాష్ ఈజ్ హంగ్రీ, అంటే ఇక్కడ ప్రొనౌన్ ఏంటండి, కుక్క అనేది మొరుగుతుంది, నేను ఏమనుకుంటున్నానంటే తనకి ఆకలి అవుతుంది అనేది ఇక్కడ సెంటెన్స్ యొక్క అర్థం. ఇక్కడ ఐ థింక్ ఇట్ ఈజ్ హంగ్రీ అంటే అది ఆకలితో ఉంది కాబట్టి మొరుగుతుంది అనేది ఇక్కడ మీనింగ్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజు టు చూస్ ద కరెక్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇక్కడ చూడండి, he did it all by himself, జనరల్గా మనం సరికి హిమ్సెల్ఫ్ అనే అంటాం, హిమ్సెల్ఫే అంటాడు. he did it all by himself is the right answer. ఇక నెక్స్ట్ we enjoyed ourselves at the party, అంటే ఇక్కడ we enjoyed ourselves అనేది మనం జనరల్గా యూజ్ చేస్తాం, ఇది ప్రొనౌన్. ఇక నెక్స్ట్ ఐ హర్ట్ మై సెల్ఫ్ ఆర్ మీ వైల్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఇక్కడ మై సెల్ఫ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద క్యాట్ క్లీన్డ్ ఇట్ సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ అనేది ఇట్ సెల్ఫ్ అనేది రైట్ ఆన్సర్ అండి, ఇట్ సెల్ఫ్ రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి దే బ్లేమ్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ ద మిస్టేక్, దీనికి ఏంటంటే రైట్ ఆన్సర్స్ దెమ్సెల్వ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ప్రొనౌన్స్ అనేవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేవి ఎట్లా యూజ్ చేయొచ్చు, దీనికి సంబంధించి ఇంకా మీకు మోర్ ఎక్సర్సైజెస్ అనేవి నేను అందుబాటులో తీసుకొస్తాను. ఇక్కడ కొంచెం మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం లెసన్లోకి వెళ్ళి కొన్ని ఎగ్జాంపుల్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీకు వీటిని అందుబాటులో తీసుకొస్తున్నానండి. ఇక రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ విత్ ఏ పొసెసివ్ ప్రొనౌన్ గురించి ఇక్కడ చూద్దాం. మనం రెగ్యులర్ చూస్తూనే ఉంటాం. దిస్ ఈజ్ మై బుక్, ఇక్కడ ఏం చెప్పచ్చు, దిస్ ఈజ్ మైన్ అని కూడా చెప్పు, దిస్ ఈజ్ మైన్, ఈ బుక్ అనేది నాది, మైన్ అనేసి చెప్పవచ్చు అనమాట. అట్లనే దట్ కార్ బిలాంగ్స్ టు జేమ్స్, అంటే ఇక్కడ చూడండి జేమ్స్ అనే దానికి ఇక్కడ రిప్లేస్ ఎలా చేయొచ్చు చూడండి, మై బుక్లో దిస్ ఈజ్ మైన్, ఇక్కడ ఏం చెప్తున్నాడు, దట్ కార్ ఈజ్ హిజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీస్ టాయ్స్ ఆర్ ఫర్ ద చిల్డ్రన్, దీనికి ఏం చెప్పొచ్చు అండి, దీస్ టాయ్స్ ఆర్ దేర్స్ అని చెప్పొచ్చు అనమాట, దీస్ టాయ్స్ ఆర్ దేర్స్ అని చెప్పొచ్చు. అటనే దట్ బ్యాగ్ ఈజ్ హర్ బ్యాగ్ అనమాట, ఇక్కడ ఏం చెప్పొచ్చు, దట్ బ్యాగ్ ఈజ్ హర్స్ అని కూడా చెప్పొచ్చు, హెచ్ఈఆర్ఎస్ చెప్పొచ్చు. దిస్ హౌస్ ఈజ్ బిలాంగ్ టు అజ్, ఇక్కడ అజ్కి ఏం చెప్పొచ్చు అండి, దిస్ హౌస్ ఈజ్ అవర్స్ అని చెప్పొచ్చు. ఇట్లా పొసెసివ్ ప్రొనౌన్లో కూడా మనం ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఫోర్త్ ఎక్సర్సైజు ఒకసారి చూద్దాం చూడండి. ఎక్సర్సైజు 4 అండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ని ఇక్కడ ఫిల్ చేయమంటున్నారు. దిస్, దట్టు, దీజు, దోజు, వీటిని వచ్చేసరికి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారండి. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే వాటి గురించి మనం విశదీకరించటంట. డాష్ ఈజ్ మై ఫేవరెట్ మూవీ, ఏమని చెప్పొచ్చు ఇక్కడ చక్కగా అర్థమవుతుంది. దిస్ ఈజ్ అంటే దిస్ ఈజ్ మై ఫేవరెట్ మూవీ. అలాగే లుక్ ఎట్ డాష్ స్టార్స్ ఇన్ ద స్కై అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, దోజ్, THOSE, దోజ్, లుక్ ఎట్ దోజ్ స్టార్స్ ఇన్ ద స్కై.
నెక్స్ట్ కెన్ యూ పాస్ మీ డాష్ బుక్ అంటే ఇక్కడ మనం ఏం వర్డ్ చేయొచ్చండి దీంట్లో వచ్చేసరికి దట్ బుక్. నెక్స్ట్ డాష్ ఆర్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ కాలేజ్. ఇక్కడ వచ్చేసరికి దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ కాలేజ్. ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి డాష్ ఈజ్ నాట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ అంటే దట్ ఈజ్ నాట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇది రైట్ ఆన్సర్. కాబట్టి ప్రొనౌన్స్ అనేవి ఈ విధంగా ఉపయోగిస్తారు. మనం చక్కగా జాగ్రత్తగా కనుక వీటిని వింటే మనం ఈజీగా మార్క్స్ అనేది పొందొచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి ఐడెంటిఫై అండ్ అండర్లైన్ ద రిలేటివ్ ప్రొనౌన్ ఇన్ ఈచ్ సెంటెన్స్. ప్రతి సెంటెన్స్లో ఉన్న రిలేటివ్ ప్రొనౌన్ని ఇక్కడ ఐడెంటిఫై చేయమంటున్నారు. చూడండి ఇక్కడ ద బాయ్ హూ ఓన్ ద రేస్ ఈజ్ మై కజిన్. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఏంటండి అంటే ఇక్కడ చూస్తే హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అలాగే ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూజ్ ఫాదర్ ఈజ్ ఏ డాక్టర్. హూజ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. దిస్ ఈజ్ ద హౌస్ దట్ జాక్ బిల్ట్. ఇక్కడ ఏంటండి దిస్ ఈజ్ ద హౌస్ దట్ జాక్ బిల్ట్. దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ద మ్యాన్ హూమ్ యూ మెట్ ఈజ్ మై అంకుల్. ఇక్కడ వచ్చేసరికి హూమ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. షీ ఫౌండ్ ద బుక్ విచ్ షీ హ్యాడ్ లాస్ట్. విచ్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్. కాబట్టి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి చూసుకోండి. అలాగే ఇక నెక్స్ట్ లాస్ట్ వన్ చూస్ ద కరెక్ట్ ఇండిఫినిట్ ప్రొనౌన్ గురించి ఇక్కడ మనం కరెక్ట్గా చేయమని చెప్తున్నారండి ఎక్సర్సైజ్లో. డాష్ హ్యాస్ టేకెన్ మై పెన్, సమ్ వన్, ఎనీ వన్, నో వన్. ఇక్కడ ఏంటండి సమ్ వన్ హ్యాస్ టేకెన్ మై పెన్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఐ డిడెంట్ సీ డాష్ ఎట్ ద పార్క్. సమ్ వన్, ఎనీ వన్, ఎవ్రీ వన్. ఇదేం చెప్పొచ్చు అండి ఎనీ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ డిడెంట్ సీ ఎనీ వన్ ఎట్ ద పార్క్. థర్డ్ వన్ వచ్చేసరికి డాష్ ఈజ్ వెల్కమ్ టు జాయిన్ ఇన్ ద గేమ్. ఎవ్రీ వన్, నో వన్, సమ్ వన్. చూడండి ఇది వచ్చేసరికి ఎవ్రీ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ దెర్ ఈజ్ డాష్ ఇన్ ద బ్యాగ్. ఎవ్రీథింగ్, సంథింగ్, ఎనీథింగ్. ఏదండి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ సంథింగ్ గుర్తుపెట్టుకోండి. దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ ద బ్యాగ్. ఇక లాస్ట్ వన్ డాష్ నోస్ ద ఆన్సర్. ఎవ్రీ వన్, సమ్ వన్, నో వన్. ఇక్కడ ఎవ్రీ వన్ అనేది రైట్ ఆన్సర్. ఎవ్రీ వన్ నోస్ ద ఆన్సర్. కాబట్టి ఈ సెషన్లో వచ్చేసరికి మనం ప్రొనౌన్స్ గురించి చక్కగా డెఫినేషన్ నిర్వచనం చూసాము. ప్రొనౌన్ అనేది సర్వనామం అన్నాము. నామవాచకములను ప్రతిసారి ఉపయోగించకుండా సర్వనామంలో ఉపయోగించుతూ ఆ యొక్క వాక్యముని చక్కగా అర్థమయ్యే రీతిలో వాడటమే సర్వనామం యొక్క ఉపయోగం. దానికి సంబంధించినటువంటి 6 ఎక్సర్సైజ్ చేసాము. మనకైతే ఈ ఎగ్జామ్లో ఖచ్చితంగా 2-3 బిట్స్ రావడానికి అవకాశం అయితే ఉందండి. ఇక నెక్స్ట్ కానీ చూస్తే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి మరలా చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మనం ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి 10 రకాల కోర్సెస్ అనేవి మనకు అందుబాటులో ఉంది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అండి కేవలం 499కే మీకు అందుబాటులో ఉంది. పార్ట్ ఏలో 40 మార్కులు, పార్ట్ బిలో 40 మార్కులు ఇంగ్లీషు మరి జనరల్ నాలెడ్జి. అలాగే దీంతోపాటు ప్రతి ఆన్లైన్ కోర్సెస్కి ఒక 300 రూపాయల బుక్కు ఆంధ్రప్రదేశ్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు అన్ని ముఖ్యాంశాలు అనేవి సాఫ్ట్ కాపీలో వస్తాయి. అలాగే కాపీస్ట్కి అలాగే ఎగ్జామినరు, ఫీల్డ్ అసిస్టెంటు, ఆఫీస్ సబార్డినేటు, ప్రాసెస్ సర్వరు, రికార్డ్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫర్, టైపిస్టు, డ్రైవర్, ఇలా 10 కోర్సులు అనేవి మీకైతే అందుబాటులో ఉంది. ఇవి మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకు అందిస్తున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్. మరి ఎప్పుడు వస్తాయి సార్ అంటారు. ఇవి 24 గంటలు మీ ఖాళీ టైంలో చూసుకోవచ్చు. రికార్డెడ్ క్లాసు మీరు ఆన్లైన్ క్లాసుకి ఎదురుగా
ఉండాల్సిన పని లేదండి. చక్కగా రికార్డ్ చేసి మీకోసం యాప్లో ఉంటుంది. మీరు యాప్లో జాయిన్ అయ్యి జైదవ్ అకాడమీ యాప్లో జాయిన్ అయ్యి మీరు హ్యాపీగా ఈ కోర్సుని పర్చేజ్ చేసుకోవచ్చు. అది ఎలా జాయిన్ అవ్వాలనేది కూడా దీని ముందు వీడియోలో ఉంటుంది, చూడండి. నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో లెంత్ అవుతుందని నేను ఇక్కడ చేయట్లేదు. కాబట్టి హ్యాపీగా మీరు ఈ యొక్క జనరల్ ఇంగ్లీష్ని పట్టు సాధిస్తే మంచి మార్కులు వస్తాయి. ఇవి ఏంటంటే మీకు ఎక్స్ప్లెనేషన్ చేయటం కోసం నేనైతే వీటిని ముందు ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. తర్వాత మీకు చాలా ఎక్సర్సైజెస్ అయితే దీని మీద మీకు అందుబాటులో తీసుకొస్తానని మరొకసారి తెలియజేస్తూ, అందరికీ మరొకసారి వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అనండి.